హలో డాక్టర్ గారు. హలో అండి. ఎలాంటి భంగిమలో శృంగారం చేస్తే అమ్మాయి సాటిస్ఫై అవుతుంది? అదే విధంగా ప్రెగ్నెన్సీ నిలవడం కోసం కూడా ఎలాంటి భంగిమలున్నాయి? చూడండి, సాటిస్ఫై అవ్వడానికి వేరే వేరే భంగిమలుంటాయి. అంటే పొజిషన్స్. ఆహ్, ఏ పొజిషన్ అయినా సరే మీరు మీ ఒకవేళ మీ పార్ట్నర్‌తో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మీరు కలిసిన తర్వాత ఇద్దరు మీరు సింక్రనైజ్ తర్వాత మీరు అది తెలుసుకోవచ్చు. ఏ పొజిషన్‌లో ఆమె భావి ప్రాప్తిగలుగుతుంది. ఏ పొజిషన్ ఆమెకు ఇష్టము. అలాగే లేడీస్ గూడా చూడాలే. ఆడవాళ్ళకు ఏ పొజిషన్ ఇష్టము. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైతుందంటే ఆడవాళ్ళు మగవాళ్ళ పైకి అంటే కూర్చోవడము చాలా ఇష్టం ఉంటది వాళ్ళకు. ఆ పైకొచ్చిన తర్వాత వాళ్ళు భావిప్రాప్తి కలుస్తారు. వాళ్ళకి పైకి వచ్చి చేయడం చాలా మంచిగనిపిస్తుంది. అలా ఉంటే మీరు ఆమె సాటిస్ఫాక్షన్‌కి మీరు మీరు గూడా దానికి కోఆపరేట్ చేయాలి. అలాగే ఇద్దరు మీరు అప్పుడప్పుడేందంటే అబ్బాయి కింద, అమ్మాయి పైన ఒక్కొక్కసారి అంటే వేరే వేరే పొజిషన్స్ ఉంటాయండి. కూర్చొని వాళ్ళకి కొంతమందికి ఇష్టము అదే శృంగారంలో పాల్గొవడానికి. కొంతమందికి అంటే పొజిషన్స్ అన్నమాట. అంటే కొంతమందికి డాగీ స్టైల్ ఎక్కువగా వాళ్ళు లైక్ చేస్తారు. కొంతమంది అంటే మిషనరీ పొజిషన్ అంటారు. కొంతమంది చైర్ మీద కూర్చొని అంటారు. వివిధ రకాల పొజిషన్స్‌లో చేస్తే అది మంచిదే. కొంతమందికి ఏందంటే ఒక రకమైన అంటే చెడు మాటలు మాట్లాడితే, తిట్టితే వాళ్ళకొక రకమైన ప్యాషనేట్ లోపల నుంచి ప్యాషనొస్తుంది. లోపల నుంచి వాళ్ళకు మూడొస్తుందనమాట. ఇలాంటివి చాలా కేసెస్ ఉంటాయి. అది తప్పు కాదు. వాళ్ళ దాంట్లో అది ట్రిగ్గర్ చేస్తుందనమాట. అయితే ఇలాంటప్పుడు ఒకవేళ మీ పార్ట్నర్ అలా బిహేవ్ చేస్తే మీరు కోఆపరేట్ చేయండి. మీరలా డౌట్‌తో చూడకండి. అయితే ఈ పొజిషన్స్ గానివ్వండి, మాటలు గానివ్వండి, ఇందులో పాల్గొనేటప్పుడు మీరు ఒకవేళ చెప్తే, చేస్తే వాళ్ళకేం అవసరమో అది చేయండి. మీ లిమిట్‌లో ఉండి మీరిద్దరు అది చేయగలిగితే ఇద్దరు ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి అలాగే ఒకవేళ జంట మ్యారేజ్ అయిందనుకోండి. వాళ్ళు ప్రెగ్నెన్సీ గురించి కన్సీవ్ చేయాలని అంటే గర్భము నిలబడాలని ట్రై చేస్తున్నారనుకోండి. వాళ్ళకైతే నేచురల్లీ ఒకటే పొజిషన్ చాలా అది ఉంటది. అదేంటంటే అమ్మాయి కింద ఉండాలి. అబ్బాయి పైన ఉండాలన్నమాట. మీకు కావాల్సింటే మీరు మెత్త గానివ్వండి, పిల్లో గానివ్వండి, అమ్మాయి నడుము భాగం దగ్గర మీరు పెట్టుకుంటే, అది యోనిలో అంటే ఎప్పుడైతే అంగం ప్రవేశిస్తుందో, యోని అంటే ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా యోని ఓపెన్ ఉంటుంది. అంగం ఇలా ప్రవేశం చేస్తుంది. ఇంకా శుక్రకణాలు వెళ్ళిన తర్వాత డైరెక్ట్ అవి ఆహ్, లోపలికెళ్ళిపోతాయన్నమాట. బయటికొచ్చే ఛాన్స్ చాలా తక్కువుంటుంది. ఇంకా ఏందంటే అమ్మాయి అలాగే అబ్బాయి గూడా అలాగే ఒక 5 మినిట్స్ వరకు లేకపోతే మినిమమ్ ఒక 3, 4, 5 మినిట్స్ వరకు అలాగే ఆర్గాజం అయిన తర్వాత అంటే ఎజాక్యులేషన్ అయిన తర్వాత వీర్యం వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఉండాలి. దాని తర్వాత అబ్బాయి జరిగిపోయి దానికి ఒకవేళ అమ్మాయి అలాగే ఇంకో 5 నిమిషాలు అలాగే పడుకొని ఉంటే ఆ శూక్రకణాలు ఏవైతే ఉంటాయో అవి అవి స్విమ్ చేసుకుంటూ లోపలికెళ్ళి అంటే వాళ్ళ ఆ శూక్రకణాల్లో రేస్ వస్తుందనమాట. అవి మిలియన్స్ ఉంటాయి. అంటే ఏవో లక్షలుంటాయి అవి. శూక్రకణాలు స్పెర్మ్స్ అంటారు దాన్ని. అందులో ఏదైతే యాక్టివ్ ఉంటుందో అది రన్నింగ్ రేస్ ఉందండి వాళ్ళ వాళ్ళ మధ్యల రన్నింగ్ రేస్ ఉంటుంది. అయితే ఏదైతే మరి యాక్టివ్ ఉంటుందో అది స్విమ్ చేసుకుంటూ పోయి యాక్టివ్ ఉన్న స్పెర్మ్ పోయి అక్కడ ఎగ్ ఏదైతే ఉంటుందో, గుడ్డు ఏదైతే ఉంటుందో వెయిట్ చేస్తుందక్కడ. అక్కడ పోయి అది దాంతో సక్సెస్‌ఫుల్లీ మీట్ అవుతదనమాట. దాంతో కలుస్తుందనమాట. అప్పుడు మీకు ప్రెగ్నెన్సీ నిలబడతది. ఈ ప్రాసెస్ ఉంది. చాలామంది కలుస్తారు. అంటే నిలబడి చేసి ఎళ్ళిపోతారు 2, 3 రోజులు. ఇంకా ఇది న్యూలీ మ్యారీడ్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అంటే వాళ్ళకి ఇదంతా తెలీదు. దాని వలన వాళ్ళు చేస్తారు, జరిగిపోతారు. వీర్యమంతా బయటికెళ్ళిపోతది. చాలా మందికైతే తెలీదు. వీర్యం బయట తీసేస్తారు. వాళ్ళకి తెలీదు లోపల పోవడం. శూక్రకణాలుంటాయి. ఇలాంటి వాళ్ళు గూడా ఉన్నారండి. శూక్రకణాలుంటాయి. ఆ శూక్రకణాలు పోయి ఆ ఎగ్ ఏదైతే ఉంటుంది, గుడ్డు ఏదైతే ఉంటుంది లోపల అక్కడ పోయి కలుస్తే వాళ్ళకి తెలీదు. అవగాహన లేదు. అయితే ఇలాంటి వాళ్ళకు మనము ఇలాంటి వీడియోస్ ఎడ్యుకేట్ జేయడానికి జెప్తాము. వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకు చాలా మటుకు అడ్వాంటేజ్ అవుతది. అమ్మాయి పీరియడ్స్ అయిన తరువాత ఏ సమయంలో కలిస్తే త్వరగా ప్రెగ్నెన్సీ నిలబడే అవకాశం ఉంటుంది? ఇప్పుడు అమ్మాయి పీరియడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమెకు ఫస్ట్ డే అయిందనుకోండి. ఆ! అక్కడి నుంచి మనము 14 డేస్ కౌంట్ జేయాలండి. నార్మల్లీ 12 డేస్ కౌంట్ చేస్తాం. 12థ్ డే అక్కడ ఎగ్ రెడీ అయ్యి ఉంటుంది.
12థ్ డే 12-14 ఎవరికైనా అలా ఉంటుంది. అయితే ఆన్ అన్ యావరేజ్ ఒకవేళ ఫస్ట్‌కి ఎవరికైనా పీరియడ్స్ అయితే అక్కడి నుంచి కౌంట్ చేయాలి. 1, 2, 3, 4 10వ రోజు. 10వ రోజు నుంచి 10, 11, 12, 3 అలా చూసుకుంటూ 18, 20 అదేమో ఫ్రూట్‌ఫుల్ డేస్ అంటారు దీన్ని. ఈ 10 డేస్ ఫ్రూట్‌ఫుల్ రోజు. ఎందుకంటే అక్కడ ఎగ్ రెడీ అయ్యి ఉంటుందన్నమాట. ఆ ఎగ్ అందులో రెడీ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను 2 డేస్ ముందెందుకన్నానంటే, మన స్పెర్మ్ గూడా పోయి ఒక 2 డేస్ ఉంటుందక్కడ. అక్కడ పోవంగానే మన స్పెర్మ్ గూడా అప్పటిదప్పుడు కలవడం గాదు. ఒకవేళ ఎగ్ రెడీ లేకపోతే అది ఉంటుంది మన స్పెర్మ్ గూడా. ఇది మనకు రిసర్చ్‌లో తేలిందనమాట. అయితే ఒకవేళ అలాగే 10 డేస్ అనుకోండి ఆన్ అన్ యావరేజ్. ఒకవేళ ఎవరికైనా ఫస్ట్‌కి మెన్సెస్ అవుతే అక్కడి నుంచి 10 డేస్ కౌంట్ చేసి అది అంటే సేఫ్ పీరియడ్ అంటారు. ఎవరికైతే ప్రెగ్నెన్సీ అవసరం లేదో వాళ్ళు వితౌట్ ఎనీ ఆహ్, కండోమ్ గానివ్వండి, అది గానివ్వండి కలవచ్చు. ఒకవేళ వీర్యం అందులో ఎళ్ళిపోయినా గానీ ప్రెగ్నెన్సీ నిలబడదు. ఎప్పటినుంచి? ఎలాగైనా ఫస్ట్ 4 డేస్ పీరియడ్స్ అవుతాయి. అక్కడి నుంచి 5థ్, 6థ్, 7థ్, 8థ్, 9థ్, 10థ్ డే సేఫ్ పీరియడ్ అంటారు దీన్ని. ఇక్కడ ప్రెగ్నెన్సీ నిలబడదు. ఎందుకంటే అక్కడ గుడ్డు రెడీ లేదు. ఓవమ్ ఏదైతే ఉందో అది రెడీ లేదు అన్నమాట. అలాగే అక్కడి నుంచి మళ్ళీ ఇగ ఎగ్ రెడీ అయిన తర్వాత మీరు ఒక 7 డేస్, 6 డేస్ అంటే ఇది ఫ్రూట్‌ఫుల్ డేస్ అంటారు. సో, ఆన్ అన్ యావరేజ్ 10థ్ నుంచి 20థ్ వరకు. మళ్ళా 20 రోజులైన తర్వాత మళ్ళీ అది సేఫ్ పీరియడ్ అది. మళ్ళీ మీరు కలిస్తే అక్కడ మీకు ప్రెగ్నెన్సీ నిలబడదు. అలా అన్నమాట. రఫ్‌లీ మీరు ఇలా గుర్తుంచుకోండి. ఎందుకంటే అవి 6 డేస్, 5 డేస్ అంటే మీకు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఇప్పుడు కొద్దిమంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు ఉంటారు గదా! అట్లాంటి వాళ్ళకి గూడా ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? అవునండి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందికి ఇవాళ రేపు వస్తున్నాయి. దాని కొరకు మనకు యునాని మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే సతావర్ అంటారు. శ్రీ స్నేహ మూలిక అంటారు దీన్ని. అలాంటివి చాలా మెడిసిన్స్ ఉన్నాయి. మంచి ప్యూర్ మెడిసిన్స్. అదే మళ్ళీ దాన్ని పాయిజనస్ సబ్స్టెన్స్ అంతా తీసి, కడిగి దాని పద్ధతి ఉంటుంది తయారు జేసి. ఎవరంటే వాళ్ళు పౌడర్ జేసి మింగటి తీసుకుంటే అది మంచిది గాదు. దాంతోని కడుపులో జీర్ణం గాదు, అది గాదు వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఈ స్త్రీలో ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే టైం ప్రకారము పీరియడ్స్ రావడం లేదు అంటే చాలా కారణాలుంటాయి. మెయిన్ కారణం ఏంటంటే ఇవాళ రేపు ఈ స్త్రీలు అంటే వాళ్ళు తినే తిండి, పడుకునేది లేదు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. యూజువల్లీ థైరాయిడ్ లెవెల్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. థైరాయిడ్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అంటే టీఎస్‌హెచ్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వెయిట్ ఎవరికైతే ఎక్కువైపోతుందో వాళ్ళకి గూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొరకు మేము ఈ యునాని మెడిసిన్స్ తయారు జేస్తాము. రెగ్యులర్ పీరియడ్స్ ఒస్తాయి. రెగ్యులర్ పీరియడ్స్ ఒస్తే రెగ్యులర్‌లీ అంటే ఎగ్స్ ఏవైతే ఉంటాయో లోపల అవి ఫార్మ్ అవుతాయి. అవి ఫార్మ్ అవుతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ చాలా ఎక్కువైతాయి. ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ రాడు. పీసీఓస్, పీసీఓడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే గూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒస్తాయి. అంటే రెగ్యులర్‌గా పీరియడ్స్ రావు. ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే. శుక్రకణాలు సంఖ్య పెరిగే విధంగా కూడా మీ దగ్గర మందులుంటాయా? ఒకవేళ మగవాళ్ళలో ఈ సమస్య ఉంటే? శుక్ర కణాలు పెరగడానికి మా దగ్గర 100% మంచి మెడిసిన్స్ ఉన్నాయండి. ఎందుకంటే శుక్ర కణాలు ఒకవేళ తక్కువ ఉంటే దాన్ని ఒలిగోస్పెర్మియా అని అంటారు. ఒకవేళ శుక్ర కణాలు ఒక్క శుక్ర కణం గూడా లేకపోతే దానిని ఎజోస్పెర్మియా అంటారు. అలాగే ఒకవేళ శుక్ర కణాల క్వాలిటీ మంచిగా లేకపోతే దాన్ని టెరాటోస్పెర్మియా అని జెప్తారు. వివిధ రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇన్‌ఫర్టిలిటీలో వస్తాయండి. ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడము. ఎవరైనా కపుల్స్ ఉన్నారనుకోండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మ్యారేజ్ అయింది. దాని తర్వాత 1 ఇయర్ వరకు వాళ్ళు ట్రై చేయాలి. 1 ఇయర్ వరకు వాళ్ళు కలిసి ట్రై చేసిన తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ నిలబడకపోతే అది ప్రైమరీ ఇన్‌ఫర్టిలిటీ అని చెప్తారు. ఈ మెడిసిన్స్ మాకు కావాలంటే ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి? నాతో కలవాలంటే మీరు కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని వస్తే బాగుంటది. మీకు వెయిటింగ్ ఉండదు. చాలామంది గూగుల్ పైన, యూట్యూబ్ పైన చూసి డైరెక్ట్ వచ్చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ చాలా బిజీ ఉంటారు. అంటే ఆన్ అపాయింట్‌మెంట్ ఓన్లీ నేను చూస్తాను. మీరు కాల్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొని రండి. ఒకవేళ మీకు రాకపోవడం కుదరకపోతే మీకు ఇలాంటి మేము అగైన్ పార్సెల్ ఉంటుంది. మేము ఈ కిట్ మొత్తం మీకు పంపిస్తాము. ఇందులో ఈడీ కిట్, ఇందులో అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం కిట్, అలాగే ఇందులో ఆహ్, ఇన్‌ఫర్టిలిటీ కిట్ అలా వేరే వివిధ రకాల ప్రాబ్లమ్స్ విని మేము ఇది పంపిస్తాం. మీ ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకొని గూడా మీరు ఇక్కడ గాకుండా విదేశాల్లో గూడా మీరు తెప్పించుకోవచ్చు.